హాయ్, నేను మీ పిఎస్ ఆచార్య. ఈరోజు పిఓపి సీలింగ్లో ప్రొఫైల్ ఛానల్ లైట్ కటింగ్ ఎలా చూద్దాం. ఇదేనండి మిషను. ఇది వుడ్ వర్క్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని వుడ్ వర్క్ వాళ్ళు రోటర్ అంటారండి. వాళ్ళు ఎకర్లిక్ కానీ అంతా పాలిష్ పట్టేది ఇట్లాంటి మిషన్తోనే మనం దీన్ని సీలింగ్ ప్రొఫైల్ ఛానల్ కటింగ్ కూడా యూజ్ చేస్తున్నాము. అది దానికి బిట్ ఉంటుంది, 19mm బిట్. దాన్ని వేసుకొని ఇలా గురువు చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. అది పేపర్ ఎందుకు కొడుతున్నారంటే, అట్లా కొడితే సైడ్ పేపర్లంతా అంటే సీలింగ్కి పేపర్ ఉంటుంది షీట్కి, అది స్మూత్ అవుతుంది అనమాట. కార్నర్స్ పీసులుగా లేకుండా. దాన్ని చూడండి, కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకొని ఛానల్ అలా ఫిట్ చేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది మనకి. అంటే అటు ఇటు సైడ్లు పోకుండా స్టడీగా లైన్ వచ్చేదానికోసం ఇలా సపోర్టింగ్ ఛానల్ పెట్టుకొని, చాలా సింపుల్గా ఉంటుంది చూసేదానికి, కానీ ఎవరి పని వాళ్ళకి తెలుస్తుందండి పని విలువ. మనం కింద నుంచి చూసేదానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, మీ అందరూ నా వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు సపోర్టింగ్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ముందరగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇదంతా యూపీ వాళ్ళు అండి, మన దగ్గరే ఉంటారు. సీలింగ్ చేస్తా వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మనమే కటింగ్ చేపిస్తాము. కొత్తగా కొన్ని దగ్గరలో ఏంటంటే సీలింగ్ ముందరే వేరే వాళ్ళు చేసుంటారు. వాళ్ళకి మనం మీటర్ కిందని ఇచ్చేస్తాం సీలింగ్ ఇట్లా ప్రొఫైల్ ఛానల్ కటింగ్ చేస్తే. కొంతమంది కిందకి పైకి షీట్ కూడా కటింగ్ చేస్తారు. అలా చేస్తే షీట్కి సపోర్టింగ్ తగ్గిపోతుంది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, కిందకి పైకి కటింగ్ చేసామనుకోండి, అది ఏంటంటే సపోర్టింగ్ తగ్గిపోతుంది. ఇదండి ఛానల్ కటింగ్ చేస్తున్నాము. ఛానల్స్ ఏంటంటే కార్నర్స్ క్రాస్ కటింగ్ వేసుకుంటే కొద్దిగా చూసేదానికి నీట్గా ఉంటుంది. క్యాప్ వేసేదానికి కూడా బాగుంటుంది అన్నమాట. ముందరగా ఛానల్ ఇది కొద్దిగా హెవీ ఛానల్ అండి, బాగా హెవీగా ఉంటుంది ఛానల్. మీకు చూపిస్తాను. ఇది కూడా దీంట్లో 2 రకాలు ఉన్నాయి ఛానల్స్, అది కూడా చూపిస్తాను. ఇది కొద్దిగా హెవీ ఛానల్, కట్టర్తో కూడా కట్ కావట్లేదు. అందువల్ల మిషన్ తెచ్చి మిషన్తో క్రాస్ కటింగ్ వేసుకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే కట్టర్తోనే కట్ అయిపోతుంది. ముఖ్యంగా మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, మీటర్కి ఎలా తీసుకుంటున్నాము, మీటర్కి ఎంత, ఛానల్కి లైట్ ఫిట్టింగ్కి, ఛానల్ కటింగ్ అంతా మందైతే ఒక రేట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే సీలింగ్ వాళ్ళే ఛానల్ మేము ఇట్లా గురువు తీసిస్తామంటారు. అది ఇంకా ఓనర్ ఇష్టం అనమాట. వాళ్ళు తీపిస్తే ఇంకా మనకే సంబంధం లేదు. ఏమన్నా గ్యాపులు ఉన్నా వాళ్ళే చూసుకుంటారు. మనం లైట్ ఫిట్టింగ్ చేసేస్తాము. అన్నిటికి కలిపి ఒక అమౌంట్ ఉంటుంది. అవన్నీ చెప్తానండి. ఈ అబ్బాయి మా శిష్యుడు పవన్, ఈ అబ్బాయి పేరు. చాలా బాగా నీట్గా పనిచేస్తాడు. మీ అందరికీ లైట్లు అంతా వేసినాక లైట్లు కూడా లైటింగ్ ఎలా వచ్చింది ఏంది ఒకసారి చూపిస్తాను వీడియో. ఇంకోటి ఏంటంటే, సీలింగ్లో ఎలా వైరింగ్ చేసుకోవాలి అన్నీ వైరింగ్ పెట్టున్నామండి ఇంతకుముందు. ఇది వేరే వాళ్ళు వైరింగ్ చేస్తే మనం వచ్చి ఆల్టరేషన్ ఏమన్నా వైర్లు కావాలంటే మనం చేసుకున్నాం. ఇవి అడాప్టర్స్ అండి. అది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్ 2 ఛానల్స్ ఉంటాయి, 2 ప్లస్ 2 మైనస్. అంటే ఇప్పుడు 10 మీటర్లకి ఒకే చోక్ వేసుకోవచ్చు, 15 మీటర్లకు కూడా ఒకే చోక్ వేసుకోవచ్చు. దాన్ని మనం డివైడ్ చేసి 2 భాగాలుగా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది డైనింగ్ హాల్లో డిజైన్ అండి. డిజైన్లు సింపుల్గానే ఉన్నాయి, చూసేదానికి చాలా బాగుంటాయి. కానీ సార్కి ఏంటంటే అంతా మన లైటింగ్ వేసాక ఒకసారి చూపిస్తే ఏమన్నా మార్పులు ఉంటే వాళ్ళకి కొత్తగా ఏమన్నా కావాలంటే చేయిస్తాను ఇంకా. కానీ ఇప్పుడు అంతా లుక్ ఏంటంటే సీలింగ్ లైట్లలో లుక్ లేదండి, ఓన్లీ ప్రొఫైల్ వేస్తేనే లుక్ వస్తుంది హౌస్కి. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేయించుకుంటారు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అంటే కొంతమంది మాకు అంత వద్దు అనుకుంటే వాళ్ళు సింపుల్గా 4 మూల లైట్లు వేసుకొని రోప్ లైట్ వేసుకుంటారు. ఇప్పుడు రోప్ లైట్ ఎవరు వాడట్లేదండి. ఎందుకంటే ఆ బల్లులు, ఆ మట్టి డస్ట్ అంతా పడి అంతా దుమ్ముగా అయిపోతుంది. ఇది పూజ రూమ్ బయట 3 లైన్స్ సింపుల్గా ఉంటుంది. లైట్లు వేసాక ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుందో. ఛానల్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నారండి, చూడండి. ఇదండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా కటింగ్ చేస్తే ఇలా వస్తుంది. సైడ్లు అంతా పీసులుగా. దాన్ని ఇలా ఉప్పు కాగితం అంటే మెరుగు కాగితం, ఉప్పు కాగితం అంటారు, రఫ్ పేపర్ అంటారు. అట్లా అది 50వ నెంబర్ తీసుకుంటే కొద్దిగా నీట్గా వస్తుంది. సైడ్లు చూడండి, కట్ చేసిన దానికి రుద్దిన తర్వాత ఎలా వస్తుందో చూడండి. అట్లా ఉంది, సైడ్లు నీట్గా ఉంది కదా. అలా చేస్తారండి. అలా చేసిన దానికి వీళ్ళకి మీటర్కి ఇంతనే ఉంటుంది సపరేట్గా. మనం ఛానల్స్ వేసుకొని తర్వాత లైట్లు అంతా ఫిట్టింగ్ చేసుకొని స్టిక్కర్ వస్తుంది.
అది 3M స్టిక్కర్ వస్తుంది. ప్రొఫైల్ స్ట్రిప్కి చాలా చక్కగా అతుక్కుంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా ఉంటుంది. ఇది మధ్యలో షాండ్లర్ లేదండి, ఆ డైమండ్ షేప్ పెట్టున్నాము, అది కూడా చూపిస్తాము లాస్ట్లో. ఇది అవుట్ సైడ్ చెప్పాను కదా పీవీసీ సీలింగ్ వస్తుందని, అదండి ఇది. అందరు వర్కర్లు ఒకే దగ్గర ఉన్నారండి. అన్ని వర్కులు కొద్దిగా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా క్లైమేట్ కూడా వర్షం, మధ్య మధ్యలో కరెంటు పోతూ చాలా లేట్ అయిపోతూ ఉంది. మనకి ఇచ్చిన 15-20 డేస్లోనే వర్క్ చేసేయాలి. దానికి తోడు పక్కన వుడ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఇది కొత్తగా మన ఫ్రెండ్ వాళ్ళు పెట్టారండి, డోర్ కర్టన్, విండో కర్టన్, మస్కిటో కర్టన్స్. ఇప్పటికే మీకు శాంపిల్ చూపిద్దామని ఒక చిన్నది పెట్టాను. ఈ డైమండ్ హాల్లో ఇంక షాండ్లర్ అవసరం లేదండి. కొంతమంది షాండ్లర్కి వేలు ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు షాండ్లర్కి అవసరం లేకుండా ఇట్లా ప్రొఫైల్ కూడా వేసుకోవచ్చు. హెవీ ఛానల్ అని చెప్పాను కదండి. చూడండి, మిషన్తో కట్ చేసినా కూడా కట్ అవ్వట్లేదు, బాగా హెవీగా ఉంది. ఇది మీటర్ వచ్చి 120 అలా పడుతుంది. మనం హోల్సేల్లో తీసుకుంటే 110 దాకా వస్తుంది. 2 మీటర్స్ వస్తుంది ఒక ఛానల్. 2 మీటర్స్ అంటే మనకి దగ్గర 240 దాకా అయిపోతుంది. మనకి 210కి అలా ఇస్తున్నారు. మనం ఛానల్స్ క్రాస్ కటింగ్ ఎంత బాగా చేసుకుంటే మనకి క్యాప్ వేయడం అంత నీట్గా పడుతుంది. అలా మధ్యలో ఎందుకు తీస్తున్నామంటే ఆ ప్రొఫైల్ వైర్ పోయేదానికి. కార్నర్స్కి చాలామంది సైడ్లు టర్నింగ్ జరగట్లేదు అని ఫోన్ చేస్తున్నారు. దానికి కూడా ఇట్లాగే అండి, ఛానల్కి ఇట్లా హోల్ వేసుకొని ఆ కొసలు వస్తాయి కదా కార్నర్స్, కొంచెం సీలింగ్లో లోపలికి పంపిస్తే కొద్దిగా ఫ్రీగా, అంటే కట్ చేసి ముక్కలు వేసుకోకుండా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అది కూడా ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఒక చిన్న హోల్ వేసి ఉంటారు మధ్యలో ఛానల్స్కి, అదండి చూస్తున్నారా, హోల్స్ కనిపిస్తున్నాయి కదా. కార్నర్స్ ఏంటంటే మనం ఇట్లా మడత వేయకుండా హోల్లోకి పంపించి తర్వాత మళ్ళీ కిందకి లాగి వేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది. మీకేమి అట్లా గ్యాప్ ఏమి కనిపించదండి, చాలా బాగుంటుంది చూసేదానికి. మీకు వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను, లైటింగ్ వేసి నాకు ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. మా తమ్ముడు అండి ఈ అబ్బాయి మురళి, మీకు అన్ని వీడియోల్లో చెప్తున్నాను కదా, కొద్దిగా ఏదైనా ప్రొఫైల్ వర్క్ ఏది ఉన్నా మా తమ్ముడే చేసేది. వీళ్ళు వుడ్ వర్క్ వాళ్ళు. మా మామ, ఈయన మా మామగారు, ఆయన ఇందాక చూసిన వాళ్ళు మా బావమరుదులు ఇద్దరు. ఈయన మా మేస్త్రి గారు, పెద్ద మేస్త్రి గారు, మా మామ దగ్గర ఉంటారు. ఈయన చిన్న మేస్త్రి గారు. నమస్తే అన్న. అందరూ చాలా ఫాస్ట్గా, అంటే ఈరోజు 2 రోజులే టైం ఉంది వుడ్ వర్క్ వాళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోవాలి, అందువల్ల ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. హాయ్. అట్లా అందరూ. ఈయన మా మామయ్య గారు, వుడ్ వర్క్ అంతా మా మామ. దాన్ని చూడండి, క్యాప్ వేసాం కదా, మధ్యలో ఏంటంటే మనం అడాప్టర్ పెట్టాలి, చోక్ పెట్టాలి, ఒక చిన్న హోల్ ఉండాలి. ఆ హోల్ని కవర్ చేసేదానికి ఒక చిన్న లైట్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్టింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పిఎస్ఎం.